ఓకే. సో మనం లాస్ట్ క్లాస్లో మనకి మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి, అలానే మల్టిపుల్ షీట్స్ ఉంటే వాటిని ప్రాసెస్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత ఏదైతే షీట్స్ ఉన్నాయో వాటిని సిఎస్వి ఫైల్స్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే. సో అంటే ఇది చెయ్యాలా వద్దు అంటే, సో ఒక్కోసారి ఏమవుతుందంటే ఏదైతే ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయో ఆ ఎక్సెల్ ఫైల్స్ లో షీట్స్ లో ఉన్న డేటాని సిఎస్వి ఫైల్స్ కింద కన్వర్ట్ చేస్తారు అనమాట. దాని తర్వాత ప్రాసెస్ చేస్తారు. అంటే సో రకరకాల అనమాట. బట్ ఈ సినారియో కూడా మనమైతే కవర్ చేస్తే మనకి వెల్ అండ్ గుడ్ అనే ఉద్దేశంతో మనమైతే చెప్పడం జరుగుతుంది. ఓకే. సో చూద్దాం అదేంటండి. సో ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాస్ లో ఏదైతే మనం బిల్డ్ చేసాం సేమ్ అన్నమాట, ఎటువంటి డిఫరెన్స్ ఏమన్నమాట గైస్. సో మీరు ఏదైతే ప్రీవియస్ క్లాస్ లో ఉందో సేమ్ అదే అనమాట, చూడొచ్చు. ఓకే. సో ఇది వచ్చేసరికి పేరెంట్. ఓకే. సో ఇది వచ్చేసరికి చైల్డ్ పైప్ లైన్ అనమాట. ఇప్పుడు మనకి ఈ చైల్డ్ పైప్ లైన్ లో మనకి యాక్టివిటీస్ ఉన్నాయి కదా. సో సో ఈ సెట్ వేరియబుల్ ఏం చేస్తుందంటే షీట్ నేమ్ అండ్ ఇది వచ్చేసరికి డేటా లోడింగ్. ఓకే. సో మీరు ప్రీవియస్ క్లాస్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందా, లేకపోతే ఏమి అర్థం కాదు. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏదైతే ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయో ఆ ఎక్సెల్ ఫైల్స్ లో షీట్స్ ఉన్నాయి కదా, ఈచ్ షీట్ ని నేను ఒక సిఎస్వి ఫైల్ కింద కన్వర్ట్ చేస్తాను. ఓకే. బేసికల్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సో టెస్ట్ ఎక్స్ లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫైల్ లో మనకి 3 షీట్లు ఉన్నాయి. 3 ఇంటూ 6 ఫైల్స్ అయితే క్రియేట్ అవ్వాలి. సో అది ఎలా చేస్తాం ఏంటనేది కూడా మనం అయితే ఈ క్లాస్ లో ట్రై చేస్తాం. సో కాపీ డేటా పేరు అంతా CSV ఫైల్ జనరేట్. ఓకే. సో పేరు ఏదో ఒకటి. సోర్స్ మనకి ఏంటి ఇక్కడ బేసికల్ గా. ఓకే. మనకి సోర్స్ ఏంటి లేక్ వస్తాయి కదా ఆఫ్. సో లేక్ సోర్స్ డేటా వచ్చేసరికి లేక్ వస్తుంది, డేటా వైలేషన్ వర్క్ స్పేస్ ఫైల్స్. సో దాని తర్వాత ఫోల్డర్ ఏంటి ఎక్కడ ఉన్నాయి ఫైల్స్. ఓకే. ఎక్కడ ఉన్నాయి కదా ఫస్ట్ రీడింగ్ కాపీ పేస్ట్. సో మనకి ఫైల్ నేమ్ ఎక్కడ వస్తుంది. ఓకే. ఫోల్డర్ వచ్చినట్టు కానీ ఫైల్ నేమ్ ఎక్కడ వస్తుంది అంటే మనకి ఏదైతే ఓకే ఇక్కడ సో ఉంది కదా ఒకటి, ఇక్కడ నుంచి వచ్చే ఏదైతే ఫైల్ నేమ్ ఉందో అంటే ఇటరేట్ చేసిన ఫైల్ నేమ్స్ ఆ వచ్చిన ఫైల్ నేమ్ మనం ఆల్రెడీ ఒక పారామీటర్ లో కూడా స్టోర్ చేసి ఆ పారామీటర్ ని ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. ఓకే. చూడొచ్చు ఇక్కడ పారామీటర్ ఉంది. దాట్స్ ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫైల్ టైప్ వచ్చేసరికి ఎక్సెల్ 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 అండ్ సో ఫస్ట్ హెడర్ ఈ మర్చిపోవద్దు గైస్. ఓకే. మీరు ఫైల్ పాత్ అండ్ ఫైల్ నేమ్ ఇచ్చారు, దాని తర్వాత ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్ అండ్ ఇక్కడ ఫస్ట్ రో యాజ్ ఎ హెడర్ కింద తీసుకున్నా అండ్ నేమ్ వచ్చేసరికి మనకి ఏదైతే వేరియబుల్ లో ఉందో. ఓకే. ఇక్కడ వేరియబుల్ ఉంది కదా. సో దాట్స్ ఇట్. ఓకే. ఇలా మనమైతే కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. వెరీ సింపుల్. మనం ఏంటంటే ఇక్కడ చేసేది మనకి ఏదైతే ఎక్సెల్ ఫైల్స్ లో మల్టిపుల్ షీట్స్ ఈచ్ షీట్ ని ఒక సిఎస్వి ఫైల్ కింద జనరేట్ చేస్తున్నాం అన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆ ఎక్సెల్ ఫైల్స్ ని ఎక్కడ పెడితే ఇది వచ్చేసరికి ఫోల్డర్ నేమ్ ఫైల్ నేమ్ డైనమిక్ గా వస్తుంది అనమాట. సో ఇది ఫైల్ నేమ్ అండ్ ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి ఎక్సెల్ వర్క్ షీట్ మోడ్ నేమ్ అండ్ షీట్ నేమ్ వచ్చేసరికి మనం ఇందాక వేరియబుల్ స్టోర్ చేసినటువంటి ఆ వేరియబుల్ ఇక్కడ తీసుకున్నాం. దాని తర్వాత డెస్టినేషన్ ఏంటి మనకి లేక్ హౌస్ ఇక్కడ కూడా. సో ఫైల్స్ ఫోల్డర్ నేమ్ సో టెంప్ సిఎస్పి డేటా సో అండ్ డీలిమిటెడ్ టెక్స్ట్. సో డబుల్ కోట్స్ వద్దు, సింగిల్ కోట్స్. ఓకే. బట్ ఫైల్ నేమ్ ఎలా వస్తుంది. ఓకే. సో ఫైల్ నేమ్ వచ్చినా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఫైల్స్ లో కూడా సేమ్ షీట్స్ ఉన్నాయి. అంటే ఒక ఫైల్ లో ఏమేమి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సో ఎంప్లాయీ ఫైల్లో సో సేల్స్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, ఎంప్లాయీ. ఓకే. అలానే ఎంప్లాయీ టెస్ట్ అనే ఫైల్లో కూడా సేమ్ షీట్స్ ఉన్నాయి. సేల్స్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, ఎంప్లాయీ ఎంప్లాయీ. సో మరి ఇది ఎలా ఓవర్ రైడ్ అవుతుంది కదా ఒక్కోసారి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే
టైం స్టాంప్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఓకే, సో టైం స్టాంప్ యాడ్ చేసి ఆ షీట్ నేమ్ యాడ్ చేస్తే మనకి ప్రాపర్గా, ఎందుకంటే సో ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా అవకాశం ఉంటుంది. సో దానికోసం మనం డైనమిక్గా టైం స్టాంప్ అనేది యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ మీకు ఫంక్షన్స్ వాటిలో చెప్పాను అనమాట ఎలా చేయాలి ఏంటండి. కన్వర్ట్ కన్వర్ట్ టైం జోన్ తీసుకుంటాను, అంటే ఇక్కడ మనం యూటీసీ నుంచి ఐఎస్టీకి కన్వర్ట్ చేస్తాను. సో ఇవన్నీ చెప్పాను అనమాట, అందువల్ల నేను కొంచెం ఫాస్ట్గా రాస్తాను కోడ్. సో యూటీసీ నుంచి ఐఎస్టీ అంటే ఇండియా స్టాండర్డ్ టైం. ఓకే, సో ఇదేంటి యూటీసీ నుంచి ఐఎస్టీకి కన్వర్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ఫార్మాట్ డేట్ టైం అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా ఫార్మాట్ చేస్తాం. ఓకే, అది ఎలా అంటే y mm db h, సో మినిట్స్ సెకండ్స్. ఓకే, ఇలా ఈ వచ్చిన టైం స్టాంప్ ని నేను ఫార్మాట్ చేస్తున్నాను y mm dd అవర్స్ మినిట్స్ సెకండ్స్ అనమాట. అయితే ఇక్కడ మనకి ఐఫోన్స్ స్పేస్లు ఫోన్స్ వాటన్నిటిని కూడా రిమూవ్ చేస్తాను. ఓకే, సో దానికోసం నేను రీప్లేస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో వీటి గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, సో దయచేసి చూడండి. ఇక్కడ ఐఫోన్ ఉంటే ఏమి చేయడం అంటే జస్ట్ ఎంటీ ఉంచుతున్నాం, దాని తర్వాత ఇంకో రీప్లేస్ ఫంక్షన్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, మనకి డే టు డే లైఫ్ యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ కోలన్ ఉంటే దాన్ని కూడా జస్ట్ ఎంటీ చేస్తున్నాం. దాని తర్వాత ఇంకోటి రీప్లేస్, ఇప్పుడు స్పేస్ ఉంటుంది కదా ఇక్కడ, సో స్పేస్ ఉంది కదా అది కూడా రిమూవ్ చేద్దాం, స్పేస్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనకి ప్రాపర్గా టైం స్టాంప్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి షీట్ నేమ్ కావాలి, ఎందుకంటే షీట్ నేమ్కి ఈ టైం స్టాంప్ అనేది యాడ్ చేస్తున్నాను కాబట్టి. సో దానికోసం నేనేం చేస్తానంటే సో కంక్యాట్ అనే ఫంక్షన్ తీసుకొని సో షీట్ నేమ్ తీసుకుంటాను. ఓకే, సో షీట్ నేమ్ వచ్చేసరికి మనకి వేరియబుల్స్లో ఉంటుంది గైస్. ఓకే, సో దాని తర్వాత ఐఫోన్ ఇదన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే షీట్ నేమ్ అనేది ఎక్కడికి వస్తుంది కదా దానికి అండర్ స్కోర్ తీసుకున్నాను, దాని తర్వాత ఏదైతే టైం స్టాంప్ జనరేట్ అవుతుందో దాన్ని కంక్యాట్ చేస్తున్నాను. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అండర్ స్కోర్ సో సో టైం స్టాంప్ ఎంత 2024/09 సో 22 12 గంటల 11 నిమిషాలు సంథింగ్ డాట్ సిఎస్. ఓకే, సో ఇలా యూజ్ చేస్తున్నాం. ఓకే, కాకపోతే మనం ఇక్కడ డాట్ సిఎస్ అనేది మర్చిపోయాం అనమాట. మనం ఒకసారి ఓకే, ఇలా మనం ఏంటంటే సో రాయాల్సి ఉంటుంది అనమాట. వెరీ వెరీ సింపుల్ ఫార్మాట్. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే కన్వర్ట్ టైం జోన్ కన్వర్ట్ టైం జోన్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని యూటీసీ నవ్లో ఉన్నది అంటే యూటీసీ నుంచి ఐఎస్టీకి కన్వర్ట్ చేశాను. దాని తర్వాత ఫార్మాట్ డేట్ టైం అనే ఫంక్షన్ తీసుకొని మన ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేశాను. దాని తర్వాత మనకి ఐఫాన్స్ స్పేస్ కోలన్స్ ని రీప్లేస్ అనే ఫంక్షన్ ద్వారా రీప్లేస్ చేశాను. దాని తర్వాత సిఎస్వికి కన్వర్ట్ చేయాలి కాబట్టి అంటే డాట్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేయాలి కాబట్టి కంకేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని ఇలా సో నేనైతే సిఎస్వికి కంకేట్ యూజ్ చేశాను. వెరీ వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, అలానే ఇక్కడ మీరు డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే, సో ఇది మస్ట్ అండ్ ఇక్కడ సో నో కోడ్ క్యారెక్టర్. ఓకే, ఇలా మనం ఏంటంటే సో డిఫైన్ చేసాం అనమాట. వెరీ సింపుల్ గైస్. ఇక్కడ ఏం చేసామంటే మనకి సోర్స్ లో ఎక్సెల్ ఫైల్స్ వస్తున్నాయి కదా, ఈచ్ షీట్ ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సో ఒక CSV ఫైల్ కింద జనరేట్ చేస్తున్నాం. ఓకే, అది మనం చేసిన రిక్వైర్మెంట్. సో సేవ్ చేద్దాం, ఇది వర్క్ అవుతుందో లేదా టెస్ట్ చేద్దాం. ఇన్ కేస్ ఒక ఫైల్ అయితే ఎందుకు ఫెయిల్ ఏంటని కూడా మనం అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ప్రీవియస్ దానికి కంటిన్యూషన్ అనమాట. సో మనం కొత్త నేను చెప్పింది కదా, సో ప్రీవియస్ లో ఏదైతే చెప్పాం సేమ్ అనమాట. సో ఇక్కడ కూడా ఏమన్నా ఓకే, సో ఇది రన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి డేటా లోడింగ్ అది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫైల్స్ అంటే
ఒక్కొక్క ఎక్సెల్ ఫైల్ 3 షీట్లు ఉంటే అలా రెండు ఉన్నాయి కదా, 3 x 2 6 CSV ఫైల్స్ అనేది షీట్ నేమ్ తోటి టైం స్టాంప్ అనేది కూడా జనరేట్ అవ్వాలన్నమాట. అలానే డేటా కూడా ప్రాపర్ ఉందా లేదా చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో షీట్ నేమ్ ఏమొచ్చింది, సేల్స్. సో ఇది ఒక 8 minutes దాకా పట్టొచ్చు. సో నాకు తెలిసి ఖచ్చితంగా 8 గా 9 minutes కానీ పడుతుంది. సో నేనేం చేయలేను ఎందుకంటే మీకు చూపించడం కోసం. సరే, బట్ మనకేంటంటే ఆ ఫ్లో అనేది సో జరుగుతుందా లేదా అది ఇంపార్టెంట్. సో దాని గురించి ఆలోచిస్తున్నామే. సో రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో సక్సెస్ అయింది. ఇప్పుడు ఫైల్ అనేది జనరేట్ అవుతుందా లేదా టెస్ట్ చేయాలి. సో ఇది ఒక ఫైల్ అయితే దట్స్ ఇట్. ఒకసారి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ప్రాపర్ గా చేసినా సరే ఇది ఒక్కోసారి ఆ పేరెంట్ చైల్డ్ అనే కాన్సెప్ట్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది, అంటే సింక్ అవటం లేదన్నమాట. ఓకే, సో కొన్ని కేసెస్ అంటే ఇనిషియల్ గా చేసినప్పుడు వర్క్ అవుతుంది, కొన్ని అప్డేట్. ఓకే, అంటే మనం చేసింది అనేది సో తీసుకోవటం లేదు. ఇది ఇది ఒక ప్రాబ్లం అనేది నేను నోటీస్ చేశాను. ఈవెన్ దో నేను ఇక్కడ డిఫైన్ చేసిన చూడండి ఇక్కడ. సో నేను డిఫైన్ చేశానా లేదా, బట్ ఇది మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరగటం. ఓకే, ఈవెన్ సేవ్ చేశాను అన్నమాట. సేవ్ అయింది, ఎక్కడ కూడా చేంజెస్ అన్ని కూడా చేశాను, బట్ మనకైతే ఈ ఫైల్ అనేది ఓకే సిఎస్వి ఫైల్ జనరేట్ అనేది అవటం లేదు. ఇది ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. సో చూడండి, సో డేటా లోడ్ ప్రాసెసింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్, కానీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేస్తే వర్క్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీరు చేస్తే వర్క్ అవుతుంది, అంతేగాని సో నిన్న చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో నిన్న బిల్ చేసామండి, ఇవాళ వచ్చి ఓపెన్ చేసి దాంట్లో చేంజెస్ ఉంటే రిఫ్లెక్ట్ అవటం లేదు. ఓకే, బట్ నేను ఆల్రెడీ సేవ్ చేసాను అంత ప్రాపర్ గా ఉంది, ఎక్కడ కూడా చేంజెస్ లేవు. ఓకే, ఏదైతే చేంజెస్ ఇప్పుడు చేసానో అన్ని కూడా సేవ్ చేశాను, బట్ నాకైతే రిఫ్లెక్ట్ అనేది అవసరం. సో ఇది మైక్రోసాఫ్ట్ చెక్ చేయాల్సి ఉంటుంది, ఏంటి ఎందుకు అవటం లేదని. ఎందుకంటే మనం ఎంత చేసినా సో నో యూజ్ ఎట్ ఆల్ కదా. ఓకే, ఓన్లీ అక్కడ స్కిప్ అయిపోతుంది. సో ఓన్లీ డేటా లోడ్ అవుతుందని సిఎస్వి ఫైల్ ఏదైతే ఉందో సో అదైతే జనరేట్ అవటం అనమాట. అఫ్ కోర్స్ నేనైతే టెస్ట్ చేస్తానండి, డోంట్ వరీ, బట్ ఇదైతే వర్క్ అవుతుంది. సో ఇలా పారామీటర్స్ తీసుకొని దాని తర్వాత సిఎస్వి ఎక్సెల్ అండ్ షీట్ నేమ్. సో డెస్టినేషన్ వచ్చేసరికి మీ అందరూ చూసే కదా. సో ఇది వర్క్ అయితే బాగుండేది, బట్ మళ్ళీ నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయాలంటే ఓకే రేణేశ్వర్ చెప్పిందే చెప్పినట్టు. బట్ మీరైతే ట్రై చేయండి ఒకసారి, సో అట్లీస్ట్ ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, సో దీనివల్ల ఉపయోగం లేదు మనకి రన్ చేసిన, ఎందుకంటే ఆల్రెడీ మనం రన్ చేస్తాం కాబట్టి. ఓకే, నేనైతే క్యాన్సిల్ చేస్తాను, నో యూజ్ అట్. డేటా లోడ్ ప్రాసెస్ ఉంది కానీ రన్ అవుతుందండి. 4 minutes పడుతుంది, బట్ ప్రాపర్ గా ఎగ్జిక్యూషన్ అనేది జరగలేదు. ఇది ఒక మిస్టేక్ ఉంది.
బట్ ఇదైతే మైక్రోసాఫ్ట్ చెక్ చేస్తామని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ విధంగా మనం చేంజ్ చేసినాక షీట్ డేట్ షీట్ ఎక్సెల్ డేటా అనే కదా, షీట్ ఎక్సెల్ డేటాలోనే నేను చేశాను, ఫైల్ కూడా సేవ్ చేశాను, బట్ ఈవెన్ దో ఇట్స్ నాట్ పికింగ్ అప్. ఓకే, సో ఇదో ప్రాబ్లం. ఇట్స్ ఓకే, బట్ మీకైతే కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. సో ఇది క్యాన్సిల్ చేసిన అవసరం లేదు, సో మనం అయితే రన్ చేయాల్సింది ఒక 3 minutes దాకా. మూడు 3 minutes. మీన్ వల్ల నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఎక్సెల్ డేటా ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు దాకా మనం ఏంటి, ఎంప్లాయీ ఎంప్లాయీ టెస్ట్ ఈ రెండు ఫైల్స్ మాత్రమే మనం లేకోస్ లో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఎంప్లాయీ అండర్ స్కోర్ టెస్ట్. కానీ ఇంకో రెండు ఫైల్స్ మనం యాడ్ చేస్తాం, ఏంటి, ఎంప్లాయీ అండర్ స్కోర్ డెమో, ఎంప్లాయీ అండర్ స్కోర్. సో ఫస్ట్ ఆ ఫైల్స్ లో ఏముందో చూద్దాం. సో ఇది లీవ్ చేయండి, ఎందుకంటే మనకి ఫైల్స్ క్రియేట్ అవటం లేదు కదా, సో ఎగ్జిక్యూషన్ అనేది లెట్ ఇట్ బి. ఈవెన్ దో నేను క్యాన్సిల్ చేసినా సరే అది అవటం లేదు, సో లెట్ ఇట్ బి. మనం ఈ టాపిక్, సో ఇక్కడ ఏం చేస్తానంటే, ఇప్పుడు దాకా మనం రెండు ఫైల్స్ ఉన్నాయి కదా, ఎంప్లాయ్ అండర్ స్కోర్ టెస్ట్, ప్రతి దాంట్లో కూడా సేమ్ షీట్లు ఉన్నాయి. ఓకే, ఏమిటి, సో సేల్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ ఇలా మూడు షీట్లు ఉన్నాయి, కానీ ఈ రెండు ఫైల్స్ లో కూడా ఒక దాంట్లో ఒక షీట్ ఉంటుంది, ఇంకో దాంట్లో రెండు షీట్లు ఉంటాయి. సో ఇలాంటి ఫైల్స్ ఉన్నప్పుడు ఇది ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తుందా, మనం ఏదైతే పైప్ లైన్ డిజైన్ చేస్తాం ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీ సేల్స్ మాత్రమే ఉంది, డిపార్ట్మెంట్ అనేది లేదు. ఏముంది, ఎంప్లాయీ సేల్స్ మాత్రమే ఉంది, డిపార్ట్మెంట్ లేదు. అలానే ఈ ఫైల్ ఏదైతే ఉందో, సో ఇది కూడా రన్ చేద్దాం, ఓపెన్ చేద్దాం. దీంట్లో ఓన్లీ డిపార్ట్మెంట్ ఉంది. అంటే ఇలాంటి ఫైల్స్ ప్రాపర్ గా అప్లోడ్ చేసినప్పుడు వర్క్ అవుతాయి లేదో చూద్దాం. బట్ మెయిన్ వైల్ ఇదైతే మనకు రన్ అయితే కంప్లీట్ అయితే దాన్ని వీ కెన్ ప్రొసీడ్. ఇంకా టైం తీసుకుంటాం. సో బేసికల్గా ఇప్పుడు మనం ఏదైతే చూపించామో సో అది వర్క్ అవ్వదు, బట్ దానికి వర్క్ అరౌండ్ అనేది, సో పవర్ షెల్ స్క్రిప్ట్ అయినా యూజ్ చేయాలి, లేకపోతే అజూర్ ఫంక్షన్స్ అయినా యూజ్ చేయాలన్నమాట. డైరెక్ట్ వే అనేది లేదు. సో బేసికల్గా అజూర్ డేటా ఫ్యాక్టరీలో మనం మల్టిపుల్ షీట్స్ని ఏదో ఒక వేరియబుల్లో డిపెండ్ అనేది చేయాలి, అంటే మీరు ఏదైతే షీట్స్ ఉన్నాయో లేకపోతే ఒక టేబుల్లోనే డిపెండ్ చేయాలి. సో ఈ రెండు కాకుండా వేరే ఆప్షన్స్ ఏంటంటే, అజూర్ ఫంక్షన్స్ ద్వారా పైథాన్ స్క్రిప్ట్ రాసి అది ఒక రకంగా చేయొచ్చు, అండ్ పవర్ షెల్ ద్వారా ఏదైతే ఎక్సెల్ ఫైల్స్ ఉన్నా దాన్ని CSV కింద కన్వర్ట్ చేయడం, ఈ రెండు ప్రాసెస్ ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. బట్ అదేంటనేది చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్. సో ఎక్కువ సినారియో చెప్పి ఎక్సెల్ ఫైల్స్ ఇట్లా దాకా ఆపేసి తర్వాత వేరే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. బట్ నేనైతే వర్క్ అరౌండ్ అనేది చేసిన తర్వాత మీకైతే మళ్ళీ వీడియో అనేది రికార్డ్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎండ్. ఇంకా టైం తీసుకుంటాం, మనం ఎప్పుడైతే వద్దనుకుంటే అప్పుడే టైం తీసుకుంటాం. రిఫ్రెష్ 5 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకుంటాం. ఏ స్టేజ్ లో చూద్దాం సార్. ఓకే, సక్సెస్ అయింది కదా. ఇప్పుడు నేను ఫైల్స్ అప్లోడ్ చేస్తుంది. ఓకే, హియర్ అప్లోడ్ ఫైల్స్, బ్రౌజ్,
ఎక్సెల్. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఫైల్స్ మీకు చూపించానో ఆ రెండు ఫైల్స్ కూడా అప్లోడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఫోల్డర్లో 4 ఫైల్స్. ఓకే, సో కొన్ని ఫైల్స్ ఒక షీట్ మాత్రమే ఉంది, కొన్ని ఫైల్స్ 2 షీట్లు ఉన్నాయి, కొన్ని ఫైల్స్ 3 షీట్లు ఉన్నాయి. ఓకే, ఇలాంటి కేసెస్ అంటే షీట్స్ అనేది నెంబర్ ఆఫ్ షీట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఫైల్ కి సో ఇది వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది మనం అయితే వెరిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, నేను ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశాను, బట్ మీకైతే చూపిద్దాం ఇది ఏంటనేది. సో మీరు రీఫ్రెష్ చేద్దాం, ఒకవేళ రీఫ్రెష్ చేస్తే ఏదైనా చేంజెస్ అనేది చూద్దాం. సో ఇది ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్ అన్నమాట, ఎందుకంటే మల్టిపుల్ షీట్స్ ఎలా పికప్ చేయాలి ఏంటనేది. సో ఐ థింక్ ఇంకా సో దీని ప్రాపర్ సొల్యూషన్ అంటే ఇది సొల్యూషన్ అని చెప్పడానికి లేదనమాట. కొంతమంది పవర్ షెల్ అంటారు, కొంతమంది అజూర్ ఫంక్షన్స్ అంటారు. సో ఇలా రకరకాల కొంతమంది యాంటిల్ యాక్టివిటీ షీట్ నేమ్స్ ఇలా రకరకాలు ఉంది, బట్ చూడాలి ఏంటనేది. సో నేనైతే రన్ చేస్తున్నాను. సో సో బట్ మీకైతే అర్థమవుతున్నది ఇప్పుడు ఏం చెప్తున్నాను ఏంటనేది. సో ఒక్కో ఫైల్లో షీట్స్ నెంబర్ ఆఫ్ షీట్స్ అనేది రకరకాలుగా ఉన్నప్పుడు కూడా మనకి సో ఇక్కడ ఏదైతే పైప్ లైన్ డిజైన్ చేస్తామో ఇది సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేస్తున్నాం. ఓకే, బేసికల్గా ఇది ఎర్రర్ అయితే వస్తుంది, బట్ మీకు ఒకసారి చూపిస్తే అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో దీన్ని ఎలా చేయాలి ఏంటని మీకు ఫర్దర్గా తెలుస్తుందా. ఓకే, ఫైల్ స్టార్ట్ అయింది. ఇది ఏ ఫైల్ వచ్చింది, సేల్ షీట్ ఫైల్. ఫైల్ని మనకి చదవాలి. ఓకే, వస్తుంది. ఫెయిల్ అవుతుంది, నేను టెస్ట్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు దాన్ని సిఎస్వి ఫైల్ జనరేట్ అవుతుంది. ఐ థింక్ రీఫ్రెష్ చేయాలంటుంది. ఓకే, అట్లీస్ట్ ఏదన్నా మీకు తెలుస్తుంది. ఓకే, సిఎస్వి ఫైల్ జనరేట్ అయింది. ఓకే, నెక్స్ట్ సిఎస్వి డేటా. ఓకే, దీనికి ఇందాక వర్కౌట్ అయినా ఏంటండి, ఇందాక వర్కౌట్ అయినట్టుంది, బట్ మనకైతే కనపడలేదు మేబీ. ఓకే, సో చూడొచ్చు మనకి, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టైం స్టాంప్ కూడా 11/9/22/2024 11:40 అన్నమాట. ఓకే, ఐ థింక్ ఇందాక వర్కౌట్ అన్నట్టుంది. సో చూడండి, డిపార్ట్మెంట్ మనమే నోటీస్ చేయలేదు ఇక్కడికి వచ్చి. ఓకే, ఇందాకటైతే వర్కింగ్ ఇలా కన్వర్ట్ చేసాం గాయస్. ఓకే, డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ టైం స్టాంప్, డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ ఎంప్లాయ్ అండర్ స్కోర్ ఇలా మనమైతే సో టెంప్ సిఎస్పీ డేటా కనుక చెక్ చేద్దాం సార్. టెంప్ సిఎస్పీ కరెక్ట్. ఓకే,
చూద్దాం ఏమవుతుంది. Employee of XLX. ఓకే, సో ఎంప్లాయ్ ఫైల్ నెంబర్ వచ్చింది కదా, 3. సో ఎంప్లాయ్ ఫైల్ 3 షీట్లు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం నాకు కాదు. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి, సో టెస్ట్ ఎక్సెల్ లో మనకి ఎంప్లాయ్ అనేది ఎటువంటి ప్రాబ్లం రాదు. కానీ ఈ రెండింటి ఏదైతే ఉందో ఎంప్లాయ్ అండర్ స్కోర్ డెమో, ఎంప్లాయ్ అండర్ స్కోర్ మెయిన్, వీటిలో ఒక ఫైల్లో ఒక షీట్ ఉంది, ఇంకో ఫైల్లో 2 షీట్లు ఉన్నాయి. బట్ ఇక్కడ 3 షీట్లు ఉన్నాయి. ఓకే, అంటే ఈ 2 ఫైల్స్ ఎటువంటి ప్రాబ్లం రాదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. కదా ప్రజెంట్ ఏ ఫైల్ అయితే రన్ అవుతుందంటే మీకు తెలియాలంటే డేటా లోడింగ్ ప్రాసెస్కి వెళ్ళి ఇక్కడ, సో డేటాలో, ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే మనకి ఫైల్ నేమ్ ఏంటి వస్తుందో తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఎంప్లాయ్ కాబట్టి ఇక్కడ మనకి మొత్తం రన్ అవుతుంది అనమాట. బట్ నెక్స్ట్ ఫైల్కి, ఓకే, నెక్స్ట్ ఇటరేషన్ ఏదైతే ఉందో సో అది చెక్ చేసుకోవచ్చు. అండ్ మీన్ వైల్ మనకి సో 10 CSV డేటాలో మనకి ఫైల్స్ కూడా జనరేట్ అవుతాయి అనమాట, మీరు చూడొచ్చు. ఓకే, సో 50, ఐ థింక్ రిఫ్రెష్ రిఫ్రెష్. ఓకే, 53 చూసారు కదా. ఓకే, ఇప్పుడే రన్ అవుతుంది అనమాట. ఓకే, సో సేల్స్ డిపార్ట్మెంట్, ఇంకోటి సో ఎంప్లాయ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సేల్స్ అండర్స్కోర్ టైం స్టాంప్, డిపార్ట్మెంట్ అండర్స్కోర్ టైం స్టాంప్, ఎంప్లాయ్ అండర్స్కోర్ టైం స్టాంప్. ఇలా మనకి ఏంటంటే రకరకాల యూస్ కేసెస్ ఉంటాయి అనమాట. చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇప్పుడు మనకి ఒక ఫైల్ అయితే అయిపోయింది. ఇప్పుడు రెండో ఫైల్ వస్తుంది. ఎందుకంటే మనకి 4 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి రెండోది స్టార్ట్ అయింది. ఇదేం వస్తుందో చూద్దాం. సో ఇదంతా కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు, బట్ మీరైతే బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఏంటి ఉంది ఏంటని ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఓకే, డేటా లోడింగ్ ప్రాసెస్. సేల్స్, చూసారా ఫెయిల్ అయింది. ఏ ఏమంటుందంటే ఎర్రర్. ఓకే, ద వర్క్షీట్ కెన్ బి ఫైండ్ నేమ్ సేల్స్. ఓకే, అంటే ఎంప్లాయ్ అండర్ స్కోర్ డెమో అనే ఫైల్లో సేల్స్ అనే షీట్ లేదు చేద్దాం. అసలు బేసికల్ గా ఎంప్లాయ్ అండర్ స్కోర్ డెమోలో ఏముందో చూద్దాం. ఏముంది గైస్ ఇక్కడ, ఎంప్లాయ్ అండర్ స్కోర్ డెమోలో ఏముంది, షీట్ నేమ్ డిపార్ట్మెంట్ ఉంది. కానీ అది ఎందుకు డిపార్ట్మెంట్ ఉంది, కానీ ఇదేమైనా ఎర్రర్ చెప్తుంది. సో ఈ ఫైల్లో, ఓకే, సో బేసికల్ గా ఈ ఫైల్లో సేల్స్ అనే షీట్ లేదు. సేల్స్ అనే షీట్ ఎక్కడి నుంచి తెస్తున్నాం, మనం డేటాబేస్ నుంచి ఈఎంపి షీట్ డేటా ఉంచండి. ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ అంటే ఇది చెక్ చేస్తుంది అనమాట. ఆ వచ్చిన ఫైల్లో సేల్స్ అనే షీట్ ఉందా, డిపార్ట్మెంట్ ఉందా, ఎంప్లాయ్ ఉందా, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇలా మనకి సో జనరేట్ అవుతుంది. ఒకవేళ మీకు సో ప్రాపర్గా చూడండి, పైప్ లైన్ ఫెయిల్ అవ్వదు, బట్ చూడండి ఇంకా రన్ అవుతుంది. లెట్స్ వెయిట్. అంటే ఏదైతే షీట్స్ లేవో అవి ఫెయిల్ అవుతుంటాయి. సో డేటా లోడింగ్ ప్రాసెస్ కావాలి, ఎందుకంటే పైప్ లైన్ ఫెయిల్ అయితే ఇక్కడ ఏంటి అంటే ఇది ఇంకా మీకు అర్థం కాదు. సో ఇది ఫెయిల్ అయితే ఇది ఎందుకు రాలేదు అనేది మీకు ఇంకా అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి సక్సెస్, ఫెయిల్యూర్, స్కిప్, కంప్లీషన్ 4 ఉంటాయి అనమాట. మనం ఇదేం చెప్పామంటే ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అప్పుడు మాత్రం మీకు ఇక్కడ రావాలని చెప్పి. ఓకే,
సో అందువల్ల ఇది రాలేదు. సో బట్ మీకు అది తర్వాత తెలుస్తుందండి, ఇప్పుడు కాదు. ఓన్లీ డిపార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు చూడండి డిపార్ట్మెంట్ సక్సెస్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి. సో డిపార్ట్మెంట్ షీట్ నేమ్ ఎంప్లాయ్, ఎందుకంటే ఈ ఫైల్ ఏముంది, డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఎంప్లాయ్ షీట్ వస్తుంది, ఇక్కడ లేదు కాబట్టి మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మూడో ఫైల్కి వస్తుంది. సో ఫెయిల్డ్ అని వచ్చింది. ఈ విధంగా మనకి సక్సెస్ అయినా ఫెయిల్, ఎందుకంటే అట్లీస్ట్ ఒకటి ఫెయిల్ అయినా ఫెయిల్ అవుతుంది. ఇట్స్ ఓకే. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. రిఫ్రెష్, ఇప్పుడు ఓన్లీ డిపార్ట్మెంట్ వస్తుంది, ఒక లేటెస్ట్ టైం కాబట్టి. సో నేను డిపార్ట్మెంట్ వచ్చింది. ఓకే, 46 కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం. ఓకే, ఇలా మనకి ఇప్పుడేంటి రెండు షీట్లు వస్తాయి. ఏమేంటి, ఇప్పుడు వచ్చే ఫైల్ వచ్చేసరికి ఎంప్లాయ్ అండర్ స్కోర్ మెయిన్ కాబట్టి దాంట్లో ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఉంది. ఐ థింక్ ఎంప్లాయీ సేల్స్ ఉంది, డిపార్ట్మెంట్ లేదు కాబట్టి ఆ షీట్ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో మూడు వస్తాయి అన్నమాట. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ ప్రాసెస్. సో కావాలంటే చూద్దాం. ఎంప్లాయ్ అండర్ స్కోర్ మెయిన్ షేర్స్. ఓకే, అలానే ఇప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ షీట్ అన్నమాట, అది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే సేల్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ ఉంది కదా, సో అందువల్ల. సో ఐ థింక్ ఇది ఒక 15 నిమిషాలు అలా పట్టేటట్టుంది, బట్ డోంట్ వరీ. సో సిఎస్వి ఫైల్ అయింది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫెయిల్ అయింది, ఎందుకంటే డిపార్ట్మెంట్ లేదు కాబట్టి. సో ఎంప్లాయ్ అండర్ స్కోర్ మెయిన్ లో డిపార్ట్మెంట్ షీట్ లేదు అని చెప్తాం. ఓకే, సో చూడండి ఇప్పుడు మళ్ళీ సక్సెస్ అవుతుంది, ఎందుకంటే ఇది ఎంప్లాయ్ షీట్ కాబట్టి ఎంప్లాయ్ షీట్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఫైల్. చూడండి, సో ఇది కూడా ఇన్ ప్రోగ్రెస్. కానీ నెక్స్ట్ దాంట్లో మూడు రన్ అవుతాయి అన్నమాట. సారీ, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ డోంట్ థింక్. సో రిఫ్రెష్. సో చూడండి సక్సెస్ అయింది. మీరు కావాలంటే ఎంప్లాయ్ ఉంటుంది చూడండి. సో ఫైల్ నేమ్ ఎంప్లాయ్, షీట్ నేమ్ ఎంప్లాయ్, ఫైల్ నేమ్ ఎంప్లాయ్ వస్తుంది. ఐ థింక్ ఇంకో ఫైల్ వస్తుంది, ఇది కూడా ఫెయిల్ అవుతుంది. షూర్. దాని తర్వాత ఇది మొత్తం వస్తుంది, ఎందుకంటే దీంట్లో మూడు షీట్లు ఉన్నాయి కాబట్టి, అంటే సేల్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ మూడు ఉన్నాయి కాబట్టి ప్రాపర్ గా రన్ అవుతుంది. సో మొత్తం ఎంత టైం పడుతుంది ఇది, ఒక 12 నిమిషాలు పట్టింది. ఓకే, సో అంటే మీ అందరికి చూపించడం కోసం అనమాట. ఇలా ఉంటది, డిఫరెంట్ డిఫరెంట్ పైప్ లైన్స్ ఉన్నప్పుడు. సో ఇలా ఉంటుంది అన్నమాట. ప్రోగ్రెస్. ఓకే, సో ఇలా కూడా చేసి, కాకపోతే మనకి పైప్ లైన్ ఫెయిల్ అనేది అందరూ యాక్సెప్ట్ చేయరు. సో రియాలిటీ, బట్ ఇది ఒక ప్రాసెస్ కరెక్ట్ గానే ఉంది, ఇక్కడ ఎటువంటి ఇష్యూ ఏం లేదన్నమాట. ఓకే, ఆ పర్టికులర్ షీట్ అనేది ఆ ఫైల్ లేకపోతే అది కూడా ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇట్స్ ఓకే.
సో బట్ ఏంటంటే మనకు రియల్ టైంలో యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కాబట్టి సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే పవర్ షెల్ స్క్రిప్ట్ కావచ్చు అజూర్ ఫంక్షన్స్ కావచ్చు దాని ద్వారా ఏంటంటే ఆ ఎక్సెల్ షీట్లో ఎక్సెల్ ఫైల్ ఏదైతే షీట్స్ ఉంటాయో ఒక్కో షీట్ని సిఎస్వి ఫైల్ కింద జనరేట్ చేసి ఆ సిఎస్వి ఫైల్స్ మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల యూస్ కేసెస్ ఉంటాయి. బట్ ఇలా ఫెయిలింగ్ అనేది ఎంత అంటే దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. బట్ అది యాక్సెప్ట్ అయితే చేయరన్నమాట. ఓకే సో చూడాలి. ఒక షీట్ అయితే రెండో షీట్ వస్తుంది. సో రెండో ఫైల్ కూడా ఇన్ ప్రోగ్రెస్. ఇది సెకండ్ ఫైల్ అన్నమాట. ఇలా ఈ ఇన్పుట్ అవుట్పుట్ అన్ని కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఎన్ని రోజు కాపీ అనేది సో మనకి చాలా ఇంపార్టెంట్. చాలా ఉంటుంది అనమాట. ఓకే అట్లీస్ట్ అంటే అంతా తెలుసుకోకపోయినా కొంత తెలుసుకుంటే మనకి ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది అనమాట. మనకి రియల్ టైంలో ఏంటి సో రెండో షీట్ కూడా అయిపోయింది. సో మూడో షీట్ వచ్చేసింది. సో ఈ క్లాస్ మొత్తం లోనే ఉంది. ఓకే సో చేసింది అంటే మనం అర్థం చేసుకోవడం అన్నమాట. అంటే సో సిఎస్వి ఫైల్ జనరేట్ అవుతాం కానీ లేదా మల్టిపుల్ షీట్స్ వచ్చినప్పుడు ఇది ఎలా హ్యాండిల్ చేయాలి కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అన్నమాట. ఓకే మనం తెలుసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు డౌట్ రావచ్చు ఒక్కోసారి మరి ఎక్సెల్ ఫైల్స్ లో ఉన్న షీట్స్ టైం స్టాంప్ లో ఏదైనా జనరేట్ అవుతుంటే దాన్ని డైనమిక్ గా చేయటం. ఓకే అంటే మనకి స్క్రిప్ట్ యాక్టివిటీ ద్వారా ఇన్సర్ట్ చేయడం ఇలా రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ప్రతిదానికి ఏదో ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది అన్నమాట. కానీ మనం ప్రాపర్ గా ఆలోచిస్తే దాన్ని సో డెలివర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అంత కష్టం అయితే కాదనమాట. సో ఇది కూడా ఐ థింక్ మనం ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎండ్కి వచ్చేసాం. ఐ థింక్ ఎంత టైం పట్టింది సో 16 నిమిషాల సో అంత టైం పట్టింది అన్నమాట. ఓకే చూడండి ఎంత టైం తీసుకుంది. సో 16 minutes 49 seconds. ఓకే ఇది 5 నిమిషాలు 2 నిమిషాలు ఎందుకంటే దీంట్లో ఒక ఎక్సెల్ షీట్ ఇది 3 నిమిషాలు 4 నిమిషాలు. ఓకే మొత్తం కలిసి 16 నిమిషాలు పట్టింది ఓన్లీ లోడింగ్. ఓకే చూడండి సో ఇది సక్సెస్ అయింది ఇది సక్సెస్ అయింది బట్ ఇది ఫెయిల్ అయింది ఇది ఫెయిల్ అయింది. సో మీరు కావాలంటే సో చూడండి ఏమైనా వస్తుంది. సో ఆపరేషన్ టార్గెట్ ఫైల్ సో ఎర్రర్ అంటే ఈ ఫైల్లో సో షీట్ నేమ్ అనేది లేదు అని చెప్తున్నాం. సో మీరు కావాలంటే ఎర్రర్ మెసేజ్ని సో మనం ఒక ఈమెయిల్ ద్వారా పర్టికులర్ ఫైల్లో షీట్ నేమ్ లేదు సో అలా కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట రకరకాల. అలానే ఇక్కడ కూడా సో డిపార్ట్మెంట్ అనే షీట్ అనేది ఈ ఫైల్లో లేదు అని చెప్తున్నాం. ఇలా రకరకాలుగా మనం అయితే ఎర్రర్ మెసేజెస్ కూడా డెరైవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే సో బట్ ఇక్కడ ఫెయిల్ అయింది కదా సో పైప్ లైన్ బట్ లోపల మనకి డేటా అనేది సో ఎగ్జిక్యూషన్ అయింది బట్ ఇక్కడైతే ఫెయిల్ అయింది అన్నమాట. ఓకే సో ఇలా రకరకాలుగా మనం అయితే సో డెరైవ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి బట్ ఇలా పైప్ లైన్ అనేది ఫెయిల్ అవ్వకూడదు. సో దీనికి ఆల్టర్నేటివ్ గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. సో థ్యాంక్ యూ.